జానపదం అంటేనే తెలంగాణ పల్లె పదాలు, తెలంగాణ జనపదాలు, తెలంగాణను ఆత్మను చూపించేటువంటి జానపదాలకు ఇవాళ ప్రతిరూపాలుగా నిలిచినటువంటి మన దీకొండ శంకర్ సారంగపాణి. గండార బాయి కాడబుల్ల సిన్నది పామూరు సంతలోన పాలమ్ముతున్నది, పాలమ్మనిత్తున్నా దాని ఓ నిత్తున్నా అంటే ఇట్లా ఉర్రూతలు ఊగిచ్చిరు వాళ్ళు. వాళ్ళ మేము విగ్రహాలు నీకు సడన్ గుర్తుకొచ్చింది నాకు. వాళ్ళ విగ్రహాలు మేము తయారు చేయించినాక తెలంగాణ వచ్చిన తర్వాత వరంగల్లో ఇంత జాగా అయినరా నాయన అని చెప్పి అప్లికేషన్ పట్టుకొని తిరిగితే ఎక్కడ జాగా అయ్యలే. మేము విగ్రహాలు చూపిస్తా, నేను మీకు ఒక సెకండ్ నేను దీన్ని తీస్తున్నా. ఇంకొకటి అంటే ఎంతమంది వీళ్ళు సహాయం చేయాలనుకుంటే కుటుంబాలు, ఇప్పుడు వీళ్ళు 9 మంది గురించే చెప్పింది కదా, 9 మందియే చూపించారు కదా. నేను ఇక్కడ ఈ తెలంగాణ ప్రాంతంలో మీకు అందరూ తెలుసు కదా, కొంగు నడుముకు చుట్టవే చెల్లమ్మ, కొడవన్లు చేపట్టవే చెల్లమ్మ, పసిపాపలేడ్చిన పాలివని వారు ఉడిముడిమి చూస్తారు ఊడి దొరగాడు అని, పొద్దంతా పని చేసిన చెల్లెమ్మ పస్తు రోజులు తప్పలే అని ఆ పాట రాసినటువంటి మా రామచందర్ గారు, నాగుల రామచందర్ గారు వారు ఉన్నారు. ఇంకా అటువంటి వాళ్ళని కూడా గుర్తించాల్సిన అవసరం ఉన్నది కదా. ఇక్కడ ఈ ప్రాంతంలో తెలంగాణ పల్లెలు మొత్తం ఉర్రూతులగిసినటువంటి పాటలు అవన్నీ. నేను మీకు ఒకటి, ప్రభుత్వం నుంచి ఎట్లాంటి నిధులు రాలేదు, వాళ్ళ సొంత నిధులతో పెట్టుకుంటున్నారు. అది ఇండస్ట్రీ నుంచి వాళ్ళ టీంగా ఏర్పడి నిధులు సమకూర్చి విగ్రహం పెడుతున్నారు, ప్రభుత్వానికి సంబంధం లేదని అంటున్నారు. మా ప్రభుత్వం జీవో దీమని చెప్పు, మేము కూడా పెట్టుకుంటాం, మా దగ్గర దమ్మున్నది తీసుకుపోతాం. మా గలాల తెలంగాణ ఉద్యమంలో ఎవరిచ్చారు? జనమే కదా, జనం దగ్గరికి వెళ్ళిపోతాం, జనం దగ్గరికి పోతాం. ఏ సోయిలేని ముఖ్యమంత్రి ఆయన, ముఖ్యమంత్రి అంటే నాకు అర్థం కాదు. తెలంగాణ వంకాయలు తెలియదు, బెండకాయలు తెలియదు ఆయనకు, ఆంధ్రాల దగ్గర చెప్పులు మోసినోడు ఆయనకు చరిత్ర తెలియదు, మన తెలియదు. రామకృష్ణ గారిని గౌరవించుకునే ఆలోచన లేదు ఆయనకు. నేను ఇంతకుముందే చెప్పిన, ఆయన ఎంబడి ఉన్నోళ్ళంతా సెప్టిక్ ట్యాంక్, ఆయన సెప్టిక్ ట్యాంకే, ఉన్నోళ్ళందరూ సెప్టిక్ ట్యాంకే. తెలంగాణ ఏ ఉద్యమంలో ఉన్నాడని చెప్పి ఆయనకి ఏం తెలుసు? తెలిసినా కానీ తొక్కుతున్నాడు ఆయన, తెలిసిన చరిత్రను కూడా తొక్కుతున్నాడు ఆయన. అయితే ఇప్పుడు వాళ్ళు తీసుకోపోయి వాళ్ళు పైసలు పెడతామంటే విగ్రహాలు పెడితే ఎవరు పడతాను పెడతావు అయితే విగ్రహాలు? ఇదేంది తెలంగాణ? అయ్యా జాగిరి కాదు ఇది, అందరిది ఇది. సంగీతానికి కులమత భేదాలు ఏంటి, ప్రాంతాలకు సంబంధించి ఇది సేమ్, ఇది క్వశ్చన్, మంచి క్వశ్చన్. యా సంగీతానికి సాహిత్యానికి ఏం లేదు, మేము కూడా అంటున్నాం. మరి మా వాళ్ళని కూడా గౌరవించాలనా లేదా? మా వాళ్ళని గౌరవిస్తే మీతో మాకు పంచాయతీ లేనే లేదు కదా. నేను నిన్న కూడా చెప్పిన, మా వాళ్ళ వీళ్ళందరి విగ్రహాలు పెట్టినాక అప్పుడు నువ్వు ఆలోచించి ఏం పెడతావు అనేది. అందుకని వ్యక్తిగతంగా ఆయన దూషించడో లేకపోతే ఆయన తక్కువ చూపించడో, నేను తక్కువ చూపించగానే ఆయన తక్కువ కూడా ఏం కాడు బాలసుబ్రహ్మణ్యం. ఓకే, సో నేనేందంటే నేను ఒక్కటి, ఏ అస్తిత్వం గురించి కొట్లాడినేమో అది ఇంకా ఆ అస్తిత్వ పోరాటం ఇంకా నడుస్తున్నాయి కదా, ఇంకా అవమానాలు జరుగుతున్నాయి కదా, వీటి గురించే కదా. ఇప్పుడు వీటి గురించే అంటే ఇట్లా అవమానపరుస్తురు అనేది మన ప్రాంతంలో మన వాళ్ళకు రికగ్నిషన్ లేదు, గుర్తింపు లేదు, అవమానాలు జరుగుతున్నాయనే కదా. ట్యాంక్ బండ్ మీద ఎందుకు జరిగింది? ట్యాంక్ బండ్ మీద విగ్రహాలు ఎందుకు గులగొట్టిండ్రు? అది అట్లా అవమానాలు జరుగుతున్నాయి కదా, విగ్రహాలు గులగొట్టింది. చాలామంది ఇక్కడ ఉన్నారు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు. నేను మీకు ఇస్తా, ఈ ఫోటో నాకు సడన్గా దొరకలేదు. మేము తీసుకుపోయి వాళ్ళిద్దరు శంకర్ సారంగపాణి సంబంధించినటువంటి ఫోటోలు మేము తయారు చేయించిపోతే కూడా పర్మిషన్ ఇవ్వలే. బరాబర్ తీసేయాలి విగ్రహము. ఇక్కడ మొదటి వరుసలో ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి, ఇప్పుడు నేను పేర్లు ఉన్నాయి కదా, ఇట్లా కాకుండా ఇంకా చాలా మంది ఇప్పుడు ఇక్కడ నాటకాలకు సంబంధించినటువంటి కూడా మా దగ్గర దేవవ్రత్, తర్వాత జక్కి, జ్వాలాముఖి అని ఇద్దరు కలిసి వాళ్ళు నాటకాలు వేస్తే అంటే ఏం తెలియని టైంలో నీకు కాకి పాపటోళ్ళు కావచ్చు, బుడగ జంగాలోళ్ళు కావచ్చు, వీళ్ళందరి చరిత్రలకు సంబంధించినటువంటి వాళ్ళు నాటకాలు వేసే వాళ్ళు ఇంకా ఇప్పటికి ఉన్నారు. వాళ్ళ ఆలోచనలు తీసుకొని ఇంకెవరెవరు ఎక్కడెక్కడ ఉన్నారో అటువంటి వాళ్ళు, ప్రణయ్ కుమార్ గారు కావచ్చు, ఇటువంటి వాళ్ళకు ఎంకరేజ్ చేసిన శంకర్ సారంగపాణిలను ఎంకరేజ్ చేసినటువంటి వాళ్ళు ఇవాళ దాంట్లో ఇది సినిమా ఫీల్డ్లోనే అటువంటి వాళ్ళందరూ ఉన్నారు. వాళ్ళందరినీ గుర్తించక ఇక్కడ నువ్వు సడన్గా తీసుకొచ్చి ఇప్పుడు ఈజ్ ఏ కమర్షియల్ ఆర్టిస్ట్ పక్క, కానీ ఉద్యమం గురించి సర్వం కోల్పోయినటువంటి వ్యక్తులు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు. ఇంకా నేను చెప్పని చాలా పేర్లు ఉన్నాయి. ఇంకా వాళ్ళవి పెట్టాలి, వాళ్ళది అవ్వాల స్థానంలో ముందు స్థానంలో ఉండాలి. కానీ ఎలా మీరు తీసుకొచ్చి వాళ్ళ చరిత్రని తీసుకొచ్చి మానేతి మీద రుద్దుతామంటే, ఇప్పుడు నువ్వు అన్నావు ప్రాంతీయ విభేదాలు ఏంటి అని. మరి స్వరాష్ట్రమై తెలంగాణ అనే పదాన్ని ఇప్పుడు ఎట్లయితే అదే ప్రాంతంకి వెళ్ళి వచ్చినట్టు రామకృష్ణ గారు వారినప్పుడు ఈయన ఎందుకు వాడలేదు అంటే, ఈయన లోపల విషం ఉన్నది. ఈయన కూడా లగడపాటి రాజకీయ వ్యవస్థల ఆయన ఎట్లయితే తిరగబడ్డాడో, వ్యతిరేకించిండో, ఇదొక రకమైనటువంటి వ్యతిరేకతనే ఇది. ఓకే, సో ఆయన ఈ ప్రాంతం మీద ఇక్కడ ఇదొక అస్తిత్వం. భారతదేశం అంటేనే విభిన్న జాతులు, విభిన్న కులాలు, విభిన్న భాషలు, విభిన్న సంస్కృతులు, విభిన్న కట్టుబాట్లు,
విభిన్న ఆచారాలు అన్ని కలిపితే ఒకటి అయింది. ఇట్ ఇస్ అ ఫెడరల్ స్టేట్, ఇండియా ఇస్ అ ఫెడరల్ స్టేట్. రవీంద్ర భారతిలోనే వద్దంటారా, తెలంగాణలో ఎక్కడ పెట్టొద్దంటారు? ఏడ పెట్టొద్దు, ఫస్ట్ మా ఊళ్ళో అయితే పెట్టు, నువ్వు ఫస్ట్ మా వాళ్ళు అందరి విగ్రహాలు పెట్టు. ఇప్పుడు నేను ప్రతి దానికి ఇప్పుడు ఏమవుతుందంటే ఇలా కొత్తగా మాట్లాడతలేం. నేను కూడా తెలంగాణ ప్రజలకు కూడా అందరికీ చెప్పదలుచుకునేదంటే ఇటువంటి అంటే ఎవరిని నువ్వు ఆదరించాలి, ఏ మూర్తులను పెట్టాలి, ఎవరిని గౌరవించాలి, ఎవరి చరిత్ర తెలవాలి. నేను ఇంకోటి ఏంటంటే ఇప్పుడు వీళ్ళందరూ ఇట్లా నేను చెప్పిన అన్నిట్లల్లా అదే రామకృష్ణకు ఇంకొకటి చెప్తున్నా. ఇక్కడ వివక్ష ఏం జరిగిందంటే ఆయన రామకృష్ణ అంత పెద్ద సింగర్ అయిన తర్వాత కూడా ఆయన తెలంగాణ పాట పాడిండు, తెలంగాణ జై తెలంగాణ అనే పాట పాడిండు అని ఆయనకు పాపం ఎక్కడ ఆంధ్రాలో ఒక్క విగ్రహం కూడా లేదు. మీరు చూడురి, మీరు కనుక్కోండి, ఒక్క విగ్రహం కూడా రామకృష్ణ జయ జయ తెలంగాణ పాట పాడినటువంటి వ్యక్తిది ఆంధ్రాలో ఒక్క విగ్రహం కూడా లేదు. పాపం వాళ్ళ సోపతోళ్ళంతా కలిసి రాజమండ్రిలో వాళ్ళకు పైసలు వేసుకొని కూడబెట్టుకొని పైసలను కూడబెట్టుకొని ఒక కూడలి దగ్గర విగ్రహం పెట్టే ప్రయత్నం చేస్తుంటే రాజకీయ పార్టీలు అడ్డుపడి, వైఎస్ఆర్సీపీ ముఖ్యంగా అడ్డుపడి ఆడ రాజశేఖర రెడ్డి విగ్రహం పెట్టించారు. మరి ఇయ్యాలటి వరకు ఆయన పెద్ద సింగరే కదా, నీ ప్రాంతంలో ఎందుకు పెట్టలే ఇప్పుడు రామకృష్ణది? వాళ్ళ లోపల హిడెన్ ఎజెండా అయిందంటే తెలంగాణ పాట పాడింది కాబట్టి వాని విగ్రహం మా దగ్గర వద్దని పెడతలేరు. అటువంటి వాళ్ళ విగ్రహం పెట్టురి, చలో మేము వచ్చి సలాం చేస్తాం రామకృష్ణకి. ఇయ్యాల కాదు, తెలంగాణ చరిత్ర ఉన్న రోజులు ఆయనకు సలాం చేస్తాం. నువ్వు ఆ ప్రాంతంలో పుట్టినా కానీ మా తెలంగాణ పాటను నువ్వు గుండె కద్దుకొని చేసినావు కాబట్టి. అందుకే మాకు ఇక్కడ పొట్ట కొట్టేటోతోనే పంచాయతీని మొదటి నుంచి చెప్పినాం. మా కష్టాసుఖాల గురించి మా దగ్గర భాగస్వామ్యం పంచుకున్నతోటి మాకు పంచాయతీ ఎప్పుడు లేదు. మా పివి నరసింహారావు విగ్రహాలు ఆడ ఉన్నాయా? పివి నరసింహారావు విగ్రహాలు ఉన్నాయా ఎక్కడన్నా? పివి నరసింహారావు విగ్రహాలు లేవు, చెన్నారెడ్డి విగ్రహాలు లేవు. ఇక్కడ ఉన్నటువంటి కవులు మా సుఖ సత్య విగ్రహం ఉందా? ఇంకెక్కడన్నా ఉన్నదా? ఆంధ్ర ప్రాంతంలో ఉన్నదా? గదరన్న విగ్రహం పెట్టిరా, గుడంజయ్య గారి విగ్రహం పెట్టినరా, దొర ఎందురో దొర పీకుడు ఎందురో అనే పాట రాసిన గుడంజన్న విగ్రహం పెట్టిరా. ఇట్లా ఎంతమంది కవులు కళాకారులు ఇక్కడ ఈ భూగర్భంలో కలిసిపోయింది మొత్తము. వాళ్ళ ఎవరైతే మీరు పెట్టలే కదా. సో అందుకనే మా ప్రాంత అస్తిత్వం, ఆత్మగౌరవం గురించి అయితే బలిదానాలు జరిగినాయో మా కవులను, మా సాహిత్యాన్ని, మా జనంను, మా ఇక్కడ ఉన్నటువంటి మాండలిక భాషలను, మా ప్రజా పోరాటాలలో ఉన్నటువంటి వ్యక్తులను, కవులను, కళాకారులను గౌరవించకుండా నువ్వు తీసుకొచ్చి తెలంగాణ పాటవాడు నాయన అంటే పాటవాడా అనేటోంది తీసుకొచ్చి నువ్వు ఇక్కడ విగ్రహం పెట్టి నువ్వు దండలేస్తే నువ్వు ఆయన అనుకుంటున్న పెద్ద మనిషి, ఆయన పేరు శుభలేఖ సుధాకర్, తెలంగాణకు పెద్ద అశుభం కాబోతున్నది, గుర్తుపెట్టుకోరు మీరు. మీరు కూడా మీ పని బంద్ చేయండి. గవర్నమెంట్ కూడా ఏంటంటే మీరు ఏది పడతావానికి ఎవరు పడతాలకు జీవోలు ఇచ్చుకుంటా కాదు నాయన. మేము ఇక్కడ ఉన్నాం, బతికే ఉన్నాం, మా బొట్టలో ఇంకా బతికే ఉన్నాం. ఈ చరిత్రను కాపాడుతాం. 12 ఏళ్ళు అయిందంటారు కదా, 22 ఏళ్ళు కాదు, ఇంకా 100 ఏళ్ళైనా ఈ ప్రాంత అస్తిత్వానికి ఎక్కడెక్కడైతే అన్యాయం, మోసము తొక్కిపెట్టే ప్రయత్నం జరుగుతుందో అప్పటిదాకా ఈ ప్రాంతంలో తిరుగుబాటు జరుగుతూనే ఉంటది. గవర్నమెంట్ ఇచ్చిందట, గవర్నమెంట్ జీవో తీసిందట. నేను ప్రస్తుతానికి తెలంగాణ జనానికి చెప్పదలుచుకున్నా. చాలా మందికి ఒక ఏముందంటే బాలసుబ్రహ్మణ్యం పెద్ద సింగర్ కదా భయ్ అని. కరెక్టే, పెద్ద సింగర్ కరెక్టే, కాదని ఎవరు అంటున్నారు? పెట్టుకొని వాళ్ళ ఇళ్లలో పెట్టుకొని ముఖ్యమంత్రికి అంత ఉండే ఆయన మీద ఉంటే ఆయన ఇంటికాడ పెట్టుకొని ముఖ్యమంత్రి కూడా పూజ చేసుకొని రోజు పొద్దుగాల ప్రదక్షిణ కొట్టండి. చాలా ఇనాగ్రేషన్ చేసినా కూడా పోయి చెర్లలో పడ్డాయి బాగా కాలగర్భంలో. టైం వచ్చినప్పుడు దానికి ఎప్పుడు టైం ఉంటుందో మనకి ఎట్లా తెలిసి ఉంటుంది? ఎప్పుడైనా ఉండొచ్చు, దాని టైం కూడా పడుతుంది. అట్లనే అనుకున్న అహంకారంతో ట్యాంక్ బండ్ మీద కట్టిన విగ్రహాలు పెట్టారు కదా, ఉన్నాయి అవన్నీ పోయినాయి కదా. చాలా మంది తిరగబడితే గుండె కరిగినాడు, గుండె మండినాడు, దాని రియాక్షన్ ఉంటుంది. అది కూడా జరుగుతుంది. ఇది తెలంగాణ ప్రజలకు తెలియజెప్పాలని ఊకుకో. ఇప్పుడు ఎంతసేపు దానికి మీద పడితే పడుతుంది అది, కానీ అది కాదు. జనానికి కూడా తెలవాలి, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వాళ్ళకు కూడా తెలవాలి. పాలకులు, నేను చెప్తున్నా ఇలా, పాలకులు చేసేటువంటి కుట్రలు చూడండి మీరు. యువతరం మీరు కూడా ఇక్కడికి వచ్చి మీరు కూడా ఇక్కడ బతుకుతున్నారు. ఇక ఎవరి మీద దాడులు జరగలే, ఆంధ్రుల మీద ఎవరి మీద దాడి జరగలే. నిన్న ఆయనే శుభలేఖ సుధాకర్ ఇంకా కొద్దిగా గట్టిగా మాట్లాడితే నాకు చాలా మంది ఫోన్లు చేశారు, అరే నువ్వు ఇంకా కొద్దిగా ఆర్గ్యుమెంట్ చేశాను అక్కడనే పిక్ అవ్వు కూడా అని. పిక్ అంటే పైకి పోతున్నాయి కదా అని. ఆయన అంతా చెప్పు మీద కూర్చి ఎగిరినట్టు ఎగురుతున్నాడు. ఆయన మైకులు గుంజుకొని భార్గవ్ మీదకైతే మీదకి వస్తున్నాడు, కెమెరామెన్ పట్టుకొని కెమెరా గుంచుతాడు. మేము మీడియా అంటే కూడా ఆయనకు తలకాయకి ఎక్కలేదు. అంటే ముఖ్యమంత్రి దగ్గర పోయి ముఖ్యమంత్రి శాలువ కప్పంగానే చాలా పెద్దోడు అనుకుంటారు. మీరంతా ప్రజాగ్రహం ముంగట మీరందరూ బలి కావాల్సి ఉంటుంది. ప్రజలను కోపానికి రానియకండి. ఎంత అవమానం జరుగుతుందని జనానికి కూడా చెప్తున్నాం. చాలా మందికి అంటే ఇప్పుడు ఎట్లుంటుంది అంటే పాపం అన్ని ప్రోగ్రాంలలో అయితే పాడుతా తీయగానే ప్రోగ్రామ్ పెట్టి అన్ని మాట్లాడే వరకు అందరూ ఏంటంటే అయ్యో అంతా ఈయన యూనివర్సల్ కదా అనుకుంటుండు కదా. యూనివర్సల్ అనుకుంటుండు కాబట్టి తన గురించి కూడా నేను వ్యక్తిగతంగా మళ్ళీ చెప్తున్నా, ఆయన పాటలు మంచి పాట పాడే, ఇది కమర్షియల్ సింగర్, మంచి సింగరే. మేము కాదంటలేం.
కానీ మరి మా ప్రాంతంలో ఉన్న ఉద్యమకారులు మావి కావాలన్నా లేదా అది మా న్యాయవేషం పంచాయతీ. చేస్తే ఏం చేస్తారు చివరిగా చెప్పండి. నెక్స్ట్ ఏంటి? అది నెక్స్ట్ స్టెప్. ప్రస్తుతానికైతే చెప్తాము మేము తెలంగాణలో ఉన్నటువంటి కొంతమంది తెలంగాణ వాదులను కూడా, ఎందుకంటే ఇప్పుడు చాలా మంది ఏమవుతున్నారంటే ముఖ్యమంత్రి టెలిఫోన్ చేయగానే, ముఖ్యమంత్రి పిలుచుకోగానే, ముఖ్యమంత్రి బిస్కెట్లు తినిపించి ఛాయ్ లాగిపోయంగానే, ఆయన బిస్కెట్ వేయగానే వీళ్ళు దొమ్మరగట్టలు వేసి తిరుగుతూ ఉన్నారు చాలా మంది. మా సంఘాలలో, ప్రజా సంఘాలలో కావచ్చు, కొంతమంది అందరిని అంటే నేను మళ్ళీ ఆయన మమ్మల్ని అన్నాడా మీరే పడకుర్రి. వీళ్ళంతా కొంతమంది రాజకీయ వ్యవస్థ, రాజకీయ నాయకులు. ఇంతకుముందు అంటే కనీసమైన పలకరియలే కదా, ఈయనన్నా మనల్ని పిలుస్తున్నాడు కదా, ఈ పిలిచి మంచిగా మీ క్యారెక్టర్ను కూడా ఖతం చేస్తున్నాడు ఆయన. ఇటువంటి వచ్చినప్పుడు కూడా స్పందించాలి. నిన్న చూడాడా, నిన్న మాకు అట్లా బాగా వచ్చినాయి అమ్మా, చాలా వచ్చినాయి. పృథ్వీరాజ్ అంత ఈజీగా కాదు కొనేటోడు. ఆయన బాబులు కూడా ఆయన బాసే ట్రై చేసిండు నన్ను. ఇప్పుడు కాదు, నేను స్టూడెంట్ వేస్తున్నప్పుడు, నేను యూనివర్సిటీలో ఉన్నప్పుడే. వాళ్ళతో వాళ్ళ తరం కాదు. పృథ్వీరాజ్ చచ్చిపోతాడు కానీ ఇట్లా బెండుగాడు ఎవరికి. ఇటువంటివి చేస్తే బరాబర్ సలాం కొడతాం. ఇప్పుడు చెప్పిన కదా రామకృష్ణకు సలాం కొడతామని. మంచి పనులు చేస్తే రేవంత్ కూడా సలాం కొడతా, సవాలే లేదు. కానీ రేవంత్ ఇటువంటి పిచ్చి పనులు చేస్తే మాత్రం సమస్యనే లేదు. ఎవరైనా తెలంగాణలో మేము కూడా ఫస్ట్ యూనివర్సిటీలో స్టార్ట్ చేసినప్పుడు 369 మంది చచ్చిపోయినారు, తెలంగాణ ఎడికెళ్ళి వస్తుందా, మీరంతా పిచ్చోళ్ళు అంటే మ్యాడ్ క్యాప్స్ అసోసియేషన్ అని పెట్టుకొని తిరిగినాం. అప్పుడు కూడా గిట్లనే ఉండే, ఇప్పుడు కూడా వస్తుంది, బరాబర్ వస్తుంది. తిరుగుబాటు కేసీఆర్ మీద తిరుగుబాటు రాలేదా? ఏం తెలియని తెలంగాణకు సంబంధం లేనటువంటి ఏదో చేస్తాడని తీసుకొచ్చుకొని ఇప్పుడు గద్దె మీద కూసబెట్టుకోలేదా? కూసబెట్టుకుంటే ఇప్పుడు మన మీదే సవారీ చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. తెలంగాణకు పచ్చి వ్యతిరేకంగా కంప్లీట్గా ఆంధ్రోళ్ళ చేతుల్లో ఉన్నట్టుగా ఆంధ్ర పాలకులు, ఆంధ్ర ప్రజలంటే నేను ప్రజలను కూడా కించపరచాల్సుకోలేదు. వాళ్ళకు కూడా తెలియదు ఇవన్నీ. ఇప్పుడు రామకృష్ణ అనే చరిత్ర వాళ్ళకు కూడా తెలిసి ఉండదు. ఇప్పుడు వాళ్ళతోని ఆంధ్రలో కూడా తెలుస్తుంది. ఆయన విగ్రహం పెట్టుండని చెప్తున్నా, సలాం కొట్టి ఎంకరేజ్ చేస్తాం. నేను కూడా వచ్చి తట్ట మట్టి పోస్తా, 2 రోజులు కూలి పని చేస్తా. 2 రోజులు రామకృష్ణ గారి విగ్రహం పెట్టండి, కూలి పని చేస్తా. గదర్ అన్న విగ్రహం పెట్టండి, అందశ్రీ అన్న విగ్రహం పెట్టండి, ఇంకా చాలా మంది ఉన్నాయి. ముచ్చరతరణ గారి విగ్రహం పెట్టండి. వాళ్ళ విగ్రహం పెడితే పని చేస్తాం. అవసరమైతే మీతో కూడా ఒకరోజు పని చేపిస్తాను. నేను తటపార తీసుకొచ్చి పని చేసి పెడదాం. ఆయన ఆంధ్రాయనే కదా, రామకృష్ణ ఆంధ్రాయనే కదా. ఆయన విగ్రహం రైట్, ఆయన మా తెలంగాణ పాట వాడిండు. మీరు గౌరవం ఇస్తలేరు, మేము ఇస్తాం. ఈ గవర్నమెంట్ పెట్టకపోయినా మీతో శాత కాకపోతే, మీ దగ్గర పైసలు లేవంటారు కదా, విగ్రహాలు పెట్టేందుకు పైసలు లేవంటారు కదా, చలో మేమే వేసుకొని చేస్తాం. అట్లా కూడా చేస్తాం, చూద్దాం మీకు శాత కాకపోతే.